అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎదురు చూస్తున్నారు 2021, 2022, 2023. నమస్తే. 2024 ఇయర్ వచ్చేస్తుంది. మరి ఇయర్లో కే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ అన్నది కొంచెం ఇయర్లో ఎలా అంటే ఓపెన్ అప్గా ఉండాలండి. కే లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ ఇయర్లో చాలా వరకు వ్యూస్, థాట్స్ అన్నీ కూడా లోపటే ఉంచుకొని సఫర్ అవుతుంటారు ఇయర్లో. అట్లా కాదు, ఇయర్ అన్నీ చాలా ఓపెన్గా మీరు ఉన్నట్టయితే కరెక్ట్గా జస్టిస్ బాగుంటుందండి ఇయర్లో. కష్టపడిన దానికి రిజల్ట్ కానీ, అండ్ లవ్ మ్యాటర్స్ కానీ, వాట్ ఆర్ మ్యారేజ్ సెటిల్మెంట్ కావాల్సిన వాళ్ళకి కానీ, ఫిక్స్డ్ ప్రాపర్టీ పర్చేస్ చేయాల్సిన వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా బాగుంటుందన్నమాట ఇయర్. ఎప్పటి నుంచి? మార్చ్, ఇన్ మంత్ ఆఫ్ 2024 మార్చ్ నుంచి సక్సెస్ అనేది కే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఇయర్లో మెయిన్ ఎలా ఉండాలి? ఓపెన్ అప్గా ఉండాలి. అండ్ చాలా డిప్రెషన్ సిచ్యువేషన్స్, డిప్రెషన్ మోడ్ ఇయర్లో వస్తుంది అనమాట. చెప్పాలా వద్దా ఈ మాట, మనసులో మాట చెప్పాలా వద్దా అని సిచ్యువేషన్స్ వస్తాయి కే లెటర్ వాళ్ళకి. బట్ అట్లా ఏమి థింక్ చేయొద్దండి. కే లెటర్ వాళ్ళు చెప్పేసేయండి, మనసులో ఉన్న మాట ఓపెన్గా చెప్పేసేయండి. డెఫినెట్గా అది మీ ఎదుట వాళ్ళకి రీచ్ అవుతుంది. సో దాని ద్వారా మీకు సక్సెస్ వస్తుంది. లైక్ న్యూ జాబ్స్ సర్చ్ చేయాలనుకునే వాళ్ళకి, అబ్రాడ్ జాబ్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి, అబ్రాడ్ స్టడీస్ వెళ్ళాలనుకునే వాళ్ళకి, న్యూ బిజినెసెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా మార్చ్ మంత్ 2024 మార్చ్ నుంచి మెటీరియలైజ్ అవుతుంది. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే సేమ్ థింగ్. ఏదైతే ఎమోషన్స్ మనసులో ఉంటాయో బెటర్ యూ బీ ఓపెన్ అప్ అవ్వండి. ఇయర్లో చాలా బాగుంటుందంట. ఓపెన్ అప్ అవ్వడము, కన్వే చేయడము, సో వీటి వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఇయర్లో 2024. అండ్ లవ్కి సక్సెస్ఫుల్ ఇయర్ కే లెటర్. ఎందుకు సక్సెస్ఫుల్ ఇయర్ అంటే ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతున్నారు లవర్స్, వాళ్ళ లవ్ మ్యారేజ్ వరకు రావట్లేదు, లేదా ప్రపోజల్ పేరెంట్స్ వరకు తీసుకెళ్ళాలి. వాళ్ళందరికీ కూడా ఇయర్ ఆల్మోస్ట్ మార్చ్, మే నుంచి సక్సెస్ అనేది ఉందండి. అందుకే నేను అన్న చెప్పింది ఏంటి? ఓపెన్ అప్ అవ్వండి. అండ్ కే లెటర్ కూడా వెరీ స్పెషల్ లెటర్. ఎలా స్పెషల్ లెటర్ అంటే, కేతో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, దేర్ వ్యూస్ ఆర్ వెరీ సెన్సిటివ్, అండ్ వాళ్ళు ఎదుట వాళ్ళకి పెయిన్ ఇవ్వకుండా వాళ్ళే ఎక్కువ పెయిన్ తీసుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ చేస్తారు. అండ్ నాలెడ్జ్ పీపుల్ వీళ్ళు, అండ్ ప్రామినెంట్ పీపుల్. ప్రతి ఒక్కరిని కూడా ఇన్నర్ ఆఫ్ దర్ డీప్ ఫీలింగ్స్ని స్టడీ చేస్తూ ఉంటారు కే లెటర్ వాళ్ళు. అలా చాలా పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి కే లెటర్లో. అండ్ చెప్పాను కదా, వారు వెరీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్, అలా కూడా ఉంటారనమాట కే లెటర్లో ఉన్న వాళ్ళు. సో ఇయర్లో సక్సెస్ అనేది ఉన్నది ఆల్ పార్ట్స్లో. బట్ ఎవరైతే న్యూ అసెట్ పర్చేస్ చేయాలి, ఫిక్స్డ్ అసెట్ అనుకున్న వాళ్ళకి కొంచెం ఇయర్ ఎండింగ్లో ప్లాన్ చేసుకోండి. లైక్ అక్టోబర్ మంత్లో ప్లాన్ చేసుకోండి. ఫిక్స్డ్ అసెట్ కొనాలన్నా, హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ లైక్ అక్టోబర్ 2024 అప్పుడు ప్లాన్ చేసుకోండి, మెటీరియలైజ్ అవుతుంది. అండ్ లవ్ ఎక్స్ప్రెషన్ అండ్ హయ్యర్ స్టడీస్, వాట్ ఆర్ ద జాబ్లో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా మార్చ్ మంత్ నుంచి మెటీరియలైజ్ అవుతాయి కే లెటర్ వాళ్ళకి. ఎనీవే కొంచెం డీపర్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే టైం ఇది. సో ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ థింగ్స్. ఇఫ్ ఇట్ నెగిటివ్గా వాళ్ళు తీసుకుంటారేమో, మీ బాస్ దగ్గర కానీ ఆర్ లైఫ్ పార్ట్నర్ దగ్గర కానీ నెగిటివ్గా అది ఏమైనా రిసీవ్ అవుతుంది అని థాట్ ఏం అక్కర్లేదు. ఓపెన్ అప్ అవ్వండి, ఓపెన్గా ఉండండి. ఇయర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. అండ్ ఇయర్లో స్పెషల్లీ హనుమాన్ని ఎక్కువ పూజించండి. హనుమాన్ని వర్షిప్ చేస్తే చాలా మంచిది ఇయర్ మీకు. అండ్ కలర్స్లో మోస్ట్లీ ఇయర్లో వాడాల్సిన కలర్ అంటే పింక్ కలర్ యూస్ చేస్తే కే లెటర్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ స్టోన్స్ విషయానికి వస్తే సన్ స్టోన్ అని వస్తుంది, అది యూస్ చేస్తే కే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో అన్నీ చెప్పుకున్నాం, అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి, స్పెషల్లీ రైతులకి, వీళ్ళకి కూడా రిజల్ట్స్ అనేవి మార్చ్ నుంచే బాగుంటాయి. అండ్ పొలిటికల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్ ఫీల్డ్స్ నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. సో అది అండి కే లెటర్. స్పెషల్గా ఇయర్లో ఏంటి? ఎక్స్ప్రెసివ్గా ఉండాలి మోర్ దెన్, అప్పుడు సక్సెస్ ఇంకా బాగుంటుంది మీకు ఇయర్.